హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన సూపర్ టేస్టీ స్వీట్ వచ్చేసి బూందీ లడ్డు. సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ స్వీట్ రెసిపీని స్వీట్ షాప్ స్టైల్లోలా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ పర్ఫెక్ట్ ప్రాసెస్ అండ్ మెజర్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకుందాం. ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. ఇది ఆప్షనల్. ఇక్కడ మనం స్వీట్ షాప్ స్టైల్లోలా చేస్తున్నాం కాబట్టి యాడ్ చేశాను. అలాగే చిటికెడు బేకింగ్ సోడాను వేసి బాగా మిక్స్ చేసి వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి. పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ చిక్కగా అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఈ రెసిపీ కోసం ఆయిల్ని బాగా వేడి చేయాలి. ఇలా డ్రాప్ వేసి చూస్తే పిండి వెంటనే పైకి తేలి ఫ్రై అవ్వాలి. అప్పుడే మనం బూందీ చేస్తే రౌండ్గా వస్తాయి. ఇప్పుడు ఇలాంటి చిల్లుల గంటను తీసుకోండి. ఇలా ఇందులో పిండిని వేసి ట్యాప్ చేయండి. గంటతో రుద్దడం వంటివి చేస్తే బూందీ సరిగ్గా రాదు. ఈ రెసిపీ కోసం బూందీని కొన్ని సెకండ్స్ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే బూందీ క్రిస్పీగా అయిపోతుంది. లడ్డు కోసం కాస్త మెత్తగా ఉన్నప్పుడే ఆయిల్ నుండి తీసుకోండి. అప్పుడే లడ్డు మెత్తగా ఉంటుంది. పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ బూందీ చేసేటప్పుడు గంటకున్న ఎక్స్ట్రా పిండిని తుడిచేసి బూందీ చేయండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మీరు చేసే స్పీడ్ని బట్టి హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఇలాగే పిండి మొత్తం కూడా బూందీలా చేసి తీసుకుందాం. చూడండి, బూందీ రౌండ్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. 2-3 టీ స్పూన్ల జీడిపప్పుల్ని వేసి ఫ్రై చేయండి. ఇందులోనే కిస్మిస్లను కూడా వేసి బాగా ఫ్రై చేసి తీసుకుందాం. ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు చక్కెరను తీసుకోండి. 1/2 కప్పు వాటర్ని తీసుకుందాం. లడ్డు రెసిపీ కోసం తీగ పాకం రావాలి. చూడండి, ఇలా తీగ పాకం వచ్చాక పాకంలో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బూందీని యాడ్ చేద్దాం. ఇందులోనే మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలపండి. మూత పెట్టి చల్లారనిద్దాం. ఈలోగా షుగర్ సిరప్ని బూందీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బూందీ మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు లడ్డూలా చేసుకుందాం. చూడండి, మన లడ్డు ఎంత చక్కగా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చిందో. ఇలాగే అన్ని లడ్డూలను చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం బూందీ లడ్డును ప్రిపేర్ చేస్తుంటే కొన్ని టిప్స్ మీకోసం. మీరు బూందీ ఎక్కువగా ఫ్రై చేసినా లేదా పాకం రాకముందే బూందీ వేసి కలిపినా లడ్డు చుట్టడం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలను ట్రై చేయండి. బూందీ బాగా ఫ్రై చేసి ఉంటే 2-3 టేబుల్ స్పూన్ల బూందీని తీసుకొని కాస్త పొడిలా చేసి ఆ తరువాత లడ్డు చేస్తే లడ్డు బాగా వస్తుంది. అలాగే మీరు పాకం రాకముందే బూందీని యాడ్ చేస్తే మరోసారి స్టవ్ పై పెట్టి కలుపుతూ ప్రిపేర్ చేసి ఆ తర్వాత లడ్డు చేస్తే బాగా వస్తాయి. మీకు లడ్డు చుట్టడం రానప్పుడు మాత్రమే ఈ టిప్స్ని ట్రై చేయండి. అలాగే మీరు ఈ వీడియోని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ లడ్డు చేస్తే లడ్డు రాదనే ప్రాబ్లమే ఉండదు. అంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా జ్యూసీగా లడ్డూలు రెడీ అయిపోతాయి. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదూ. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చక్కగా కుదురుతాయి. అలాగే మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.